ఈరోజు ప్రత్యేకించి ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో ఏందంటే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా చేస్తున్నారు గల్లా మాధవి గారు. చాలా మంచి మనిషి, సౌమ్యమైన వ్యక్తి, మెచ్చుకోదగ్గ మనిషి. ఇంతటి మంచి మనిషి దొరకటం చాలా మంచి అదృష్టం అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్కి కాదు, గుంటూరుకి మంచి అదృష్టం అది. ఇలాంటి మంచి వ్యక్తి దొరకటం. కానీ అబ్బా, మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం ఈ గల్లా మాధవి గారిని. మాధవి గారు, మీరు మంచి పని చేశారండి. మీకు మేమంతా సపోర్ట్ చేస్తాం, మీకంతా మేము సపోర్ట్ చేస్తామండి. ఏం భయపడద్దు. తెగబడి బాధిపారుకు దొరికిన వాళ్ళు దొరికినట్టు. కర్ర కాదండి, మీరు కత్తిలో బాంబులో తీసుకోండి సార్. మేడం, మీరు కర్రలు కాదులే, కత్తులు తీసుకోండి, ఇంక లాభం లేదు. గుంటూరులో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలు మొత్తం అన్ని ఇళ్ళ మీద పడి బాధిపారినొక్కండి మేడం. అస్సలు మీకెదురు చెప్పేది ఎవడు? మన చంద్రబాబు నాయుడు గారు ఒక తోపు. మన తోపు ఉండగా మనం ఎందుకు భయపడాలి మేడం? మొత్తాన్ని ఊడిసి అవతలదాక మనం ఒక్కళ్ళమే ఉండాలా? అందులో మనం డాక్టర్లం కదా మేడం. గుంటూరులో చాలా హాస్పిటల్ ఉంటాయి. ఆ హాస్పిటల్ అన్నింటినీ కూడా బుల్డోజర్ తీసుకుపోయి పడగొట్టించేసే మేడం. మనం ఒక్కళ్ళమే వైద్యం చేయాలి, కానీ వాళ్ళు వైద్యం చేస్తే మనకెట కుదురుద్ది మేడం? మొత్తాన్ని కోలు తప్పించు, ఏం భయపడద్దు. నీకెందుకు మేముండం, మన వెనకమారులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. అసలు ఏం భయపడకు. ఒక్కసారి కాదండి, ఒక్కొక్క ఇంటికి 4-5 మాటలు పోయి ఆడవాళ్ళు మగవాళ్ళని చూడకుండా ఒక్కరిని కొట్టండి సార్ మేడం. నీకేం భయం లేదు, మేము ఉండం. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా చేయండి. అవును, ఎందుకంటున్నానంటే 10 మాటలు కూడా పోయి కొట్టగలిగే దమ్ము, ధైర్యం నీకు ఒక్కదానికే ఉంది. అంత కండకావరం, అంత మదం, అంత అహంకారం నీకే ఉంది మేడం. అబ్బా, నిన్ను మెచ్చుకోలేకపోతున్నాం. మన ప్రజాస్వామ్యంలో, మన రాజ్యాంగంలో ఇలాంటివి ఏమైనా రాశారా? లేదు కదా. వీళ్ళ మీదకి పోయి అంత దమ్ము, ధైర్యం నీకే ఉంది. నిన్ను మెచ్చుకుంటున్నా, బాగా మెచ్చుకుంటున్నా. అని ఊసి మెచ్చుకుంటున్నా. నువ్వు ఆడదానివేనా? ఆడది చేసే పనేనా ఇది? సిగ్గుండాలి. నిన్న మీడియా ముందుకు వచ్చి నోరు మూసుకోకపోతే మళ్ళీ వచ్చి కొడతా. ఏంటి కొట్టేది? బొచ్చా నువ్వు వచ్చి కొట్టేది? కొడుదుగల్ని ఉండు. బొచ్చముండ కొట్టిద్దంట. బొచ్చు ఒకటి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా, ఆ కొడుదు కానీ. మేము కూడా వస్తున్నాం రా, కొడుదు కానీ. పోరం బాకులు పోగైంది అన్న. ఆడదాని లక్షణాలు నీలో ఏమన్నా ఉన్నాయా? ఆ ఫేస్ మొహం ఏందో, ఆ అవతారం ఏందో. ఒక మనిషిలాగా మాట్లాడు. ఒక ఎమ్మెల్యే అయింది, నీకు ఒక హోదా ఉంది, నీ హోదాకు తగ్గట్టు వ్యవహరించు. ఆడమొహంగా నోడు పెట్టినట్టు ముఖం ఎట్ట పెట్టి మళ్ళీ వచ్చి కొడతావా? సిగ్గు శరం ఉండాలి మాట్లాడటానికి. ఏమమ్మా, ఒక డాక్టర్ సానుకూలంగా ఉండాలి. ఇంతటి అరాచకాలను సృష్టించడం ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటిసారి. ఇటువంటి వాటిలో నీ పేరు ఉంటుంది, కలకాలం ఉంటుంది. అట్నే ఉండు. నువ్వు ఎక్కడ తగ్గొద్దు, నువ్వు ఎక్కడ అసలు చమకొద్దు. నువ్వు ఇలాగనే ఉండాలి, అసలు ఇలాగనే ఉండాలని కోరుకుంటున్నాను.